హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మ కుట్టి. నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. మామిడికాయ పికిల్ కూడా పెట్టాను అని చెప్పాను కదా, ఈ వీడియోలో అయితే అది షేర్ చేస్తాను. మాకు ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు దొరికాయి. ఇవి ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటాయి కదా, అందుకని తీసుకొచ్చాను. కానీ మా మమ్మీ తిట్టారు, కాయలు బాగున్నాయి, పుల్లగా కూడా ఉన్నాయి, పికిల్ పెడదు కానీ అని చెప్పి. సో అందుకని నేను రెసిపీ అయితే మా మమ్మీ దగ్గర నేర్చుకొని చేస్తున్నాను. సరిపోవట్లేదు కదా, ఇంకెందుకు తీసేసి మళ్ళీ అప్పుడు పని. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక 1.5 మంత్లో. సో మామిడికాయలు, మామిడి పళ్ళు అవన్నీ ఇప్పుడు దొరుకుతాయి. బంగినపల్లి మామిడికాయలు అయినా కూడా చాలా పుల్లగా ఉన్నాయి, అందువల్ల పికిల్ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం ఉంచుతా, ఏదైపోతుంది. సో బేసిక్గా ఇందులో నేను ఆవుపొడి వేసాను, తర్వాత కారం వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను, చిటికెట్ ఇంగు వేసాను. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ చేసేయాలి. చెప్పడం మర్చిపోయాను, మీరు బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది. షుగర్ కంటెంట్ మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అమ్మా ఆయిల్ చూడు సరిపోయిందా, ఇంకొంచెం వేయాలి. చిన్న ఉప్పు వేయాలనుకుంటా. సరిపోయిందో. అంతే అండి, సింపుల్గా మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదేంటంటే పుదీనా లాస్ట్ టైం తీసుకొచ్చింది, వాటర్లో పెట్టి ఉంచాను ఏమైనా చిగురు వస్తుందా అని చెప్పి, బట్ చిన్న చిన్న చిగురులు అయితే వచ్చాయి. ఇంకా ఎన్ని రోజులు సస్టైన్ అవుతుందో అయితే చూడాలి. అండ్ దాని తర్వాత లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, మమ్మీ పిల్లల బట్టలన్నీ కూడా పొట్టయిపోయినవి డిస్కార్డ్ చేస్తున్నారు అని. ఇంకా నా వర్క్ అయిపోయిన తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళాను. సో తను డిస్కార్డ్ చేసినవన్నీ చూసి ఏవి ఉంచాలో ఏవి తీసేయాలో అన్నీ చెప్పానన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.